మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మేలులో ఉపకారాలు ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసునామములో వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు యేసయ్య ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మరి 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీరు కలుగుండునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే మనకి ఇక్కడ దేవుని పిల్లారా ప్రభువునందు అని రాయబడింది. దేవుని పిల్ల దేవుని యందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు. అంటే మనకంట దేవుని యందలి ప్రేమ ఉండాలంట. యేసుక్రీస్తు వారు ఎలాగైతే భూమి మీద ఓర్పు అన్నాడు, అంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు కానీ, మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, క్రీస్తునందు మన విశ్వాసం కలిగిన ఉండినప్పుడు కానీ దేవుని పిల్లారా, లోకము మనల్ని దేశిస్తుంది, బాధ పెడుతుంది, అవమానిస్తుంది. అయినప్పటికీ యేసయ్య మనతో చెప్తుందంటే, యేసయ్య ఎలాగ ఓర్చుకున్నాడు చూడండి, మీరు అలా ఓర్చుకోగలిగితే, మీరు అలా ఓర్చుకోవాలని చెప్పేసి దేవుని పిల్ల చెప్తున్నాడు. మనమంట అలా ఓర్చుకోగలిగితేనంటే ఏం చెప్తున్నంటే, మీరు కూడా అట్టి చితి కలిగి ఉండాలా, ప్రభు మీ హృదయములను ప్రేరేపించుచున్నాడు. అంటే అలాంటి ఓర్పు దేవుడే మీకు ఇస్తున్నాడు కనుక మీరు అలాంటి స్థితి కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మనకి మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని పిల్లరా, కనుక దేవుని అందరూ ప్రేమ కలిగిన వారమై, యేసుక్రీస్తులాగా ఒక ఓర్పు కలిగిన వారమైన తండ్రి, ఓర్పు కలిగిన వారమై మనం దేవుని యందు ప్రేరేపింపబడిన వారమే భూమి మీద బ్రతుకున్నట్లు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా తండ్రి, మా హృదయాలు ఈరోజు నువ్వు యేసయ్య మాటల చేతను నా తండ్రి వెలిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా, నీ యందు ప్రేమ, ఇదిగో మా ప్రభు రక్షకుడు ఎలాంటి ఓర్పు చూపించాడు, అట్టి ఓర్పు మేము కలిగిన వారమే ఉండటానికి కృప చూపండి తండ్రి. లోకములో మాకు శ్రమ వచ్చినను, మా కుటుంబ వారి ద్వారా మాకు అవమానాలు, నిందలు వచ్చినప్పటికీ ఓర్చుకొని నా తండ్రి క్రీస్తు ఎలాగైతే ఓర్చుకొని ఉన్నాడు, అట్టి ఓర్పును మాకు దయచేసి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకేమని అడుగుతూ తండ్రి నాయన, ఇదిగో తండ్రి నీ పిల్లలు నాయన పొద్దునే లెగిసి నాయన పొట్ట చేత పట్టుకొని అయ్యా చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని నాయన చేతి పనులు, పొలం పనులు నిమిత్తం వెళుతుండగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆకర్షించండి తండ్రి. ఏలేననే బిడ్డలు సాయంత్రం ఇంటికి చేరే ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి, ఏ కుటుంబంలో అయితే యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రులు నాయన కొడుతూ పనులు చేయకుండా సోమరపోతులుగా తిరుగుతున్నారు, అట్టి బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు లోబడి నా తండ్రి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి పని చేసుకొని తన తల్లిదండ్రులకు లోబడి బ్రతికే భాగ్యం అనుగుని సాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.